జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తులసి కోట యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటుంటాము. తులసిని పూజిస్తే ధనము సంపద ఎలా వస్తుంది, పూజించినట్టయితే ఎలా ఉంటుంది మన ఇల్లు అని చెప్పని నేను వివరిస్తాను. మీరు పూజిస్తే ఏమి లాభాలు ఉంటాయి అని చెప్పని వివరిస్తాను. ముందుగా ఇప్పుడు మనం రోజువారీ చేసుకునే పూజలో నమస్తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియే శుభే, నమో మోర్షపదేనాయ సపత్పదాయిని, ఇది మనం నిత్యం పూజలో వాడే శ్లోకము. కావున ఇది ఎందుకు అని చెప్పంటే రోజు అందరూ చేసుకునే విధంగా చేసుకునే శ్లోకం కాబట్టి మీరు కూడా నేర్చుకొని ఇది మీరు చేయండి. తద్వారా మనం తులసి అంటే తులసిలో ఏముంటది అని చెప్పని ముందుగా తెలుసుకున్నాము. యన్ములే సర్వతీర్థాని, యన్ములే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవత, యన్మధ్యే సర్వదేవత, యాదగ్రే సర్వవేదచ్చః, యాదగ్రే సర్వవేదచ్చః, తులసీనాం త్వం నమామ్యహం. అంటే యన్ములే సర్వతీర్థాని, తులసి మూలములో సర్వతీర్థాలు. తులసి మూలంలో అంటే తులసి అమ్మవారి లోపల సర్వతీర్థాలు ఉంటాయి అని చెప్పని ఈ యొక్క తులసి మధ్యలో సర్వదేవతలు, తులసి పైభాగములో సర్వవేదములు. అంటే ఇక్కడ ఏం యన్మధ్యే సర్వదేవత, మధ్యలో అంటే తులసి యొక్క మధ్యలో సర్వదేవతలు నివసిస్తారు. తరువాత యాదగ్రే సర్వవేదచ్చః అంటే తులసి యొక్క పైభాగంలో వేదాలు, 4 వేదాలు అందులో ఆశీనులై వాళ్ళు ఉంటారు. తులసిం త్వా నమామ్యహం. కనుక అతి పవిత్రమైన తులసికి నమస్కారము. అంటే ఈ యొక్క ఫస్ట్ ముందుగా మనం నేర్చుకోవాల్సింది, ముందు తెలుసుకోవాలి, తులసి యొక్క కోట గురించి తెలుసుకోవాలి. అది ఇప్పుడు ఈ యొక్క మన ఈ శ్లోకంలో వివరించడం జరుగుతుంది. అయితే తులసిని కొలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పని మీకు వివరణ చేస్తాను. తులసి మొక్క నాటిన వారు గాని, నీరు పోసిన వారు గాని, సృష్టించిన వారు గాని, అంటే ఒక తులసి మొక్కను మనం ఇట్లా నీరు పోసినా, సృష్టించడం అంటే ఇట్లా మనం తాకిన గాని నమస్కరించిన వారు, తులసి వనముతో భక్తితో శ్రద్ధలతో తులసి వనమును పెంచిన వారు, ధర్మార్థ కామ మోక్ష బాధలను విడిచిపెట్టి ధర్మార్థ కామ మోక్ష ఫలాలను అనుభవిస్తారు. అంటే ఇది ఎంత మహాత్యం అనేది ఉన్నదో మీరు గమనించవచ్చు. తర్వాత మీ యొక్క శరీరం, మీ యొక్క ఆరోగ్యము చాలా చక్కగా ఉంటుంది. ఈ యొక్క తులసి యొక్క మహాత్యమును అగస్త్య సంహితలో చెప్పబడింది. తద్వారా మరియు స్కంద, పద్మ, వాయు, మగ, బ్రహ్మ వైవర్త పురాణములందు తులసి యొక్క గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి నానుడి పదం మనకున్నది. శివాలయము లేని గ్రామంలోనూ, తులసి కోట లేని ఇంటిలోనూ భోజనము చెయ్యరాదు. అంటే పూర్వం అనేవారు అన్నట్టు. అంటే తులసి యొక్క వ్రతం మన అనాదిగా వస్తున్న తులసి వృక్షము మన ఇంట్లో ఉండి పూజ చేయాలి అట్లన్నమాట. అందువలన ప్రతి ఒక్క ఇంటిలో నిత్యం స్నాన సంధ్యావందనం చేసి పూజ అనేది చేసుకోవాలి. ఇది తులసి. తు అంటే మృత్యువు, తు అంటే మృత్యువు, ల అంటే సంభవించు, లసతి ధిక్కారము చేసినది. అంటే ఇప్పుడు మనం సాధారణంగా మన పెద్దలు ఎవరైనా వృద్ధులు ఎవరైనా మరణానికి దగ్గర ఉండి అదే రోజు కానీ మరణం గిట్ట సంభవిస్తే మనం వారికి తులసి నీరు అనేది పోస్తాం. అంటే తులసి ఆకులు ఒక చిన్న కమండలంలో తీసుకొని అందులో తులసి ఆకులు వేసుకొని ఒక గ్లాసులో కావచ్చు అవి వేసుకొని ఆ యొక్క మరణించే అంటే ఇంకొక 3 రోజులు 4 రోజులు ఒక 2 రోజులు 3వ రోజు ఇక మరణిస్తాడు అని చెప్పని ఒక మనకు అనుకుంటే ఆ తులసి నీళ్లు తాగిచ్చినట్టయితే అతనికి అంటే యమ బాధలు అనేటి ఉండవు. తద్వారా ఆయన ఎంత భయంకరమైన గాని పాపాలు చేసినా గాని హరించుకపోయి ఆయనే
వైకుంఠం వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తులసి యొక్క అంత మహాత్యము ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరు ప్రతిరోజు నిత్యము స్నాన సంధ్యావందనం చేసి, సంధ్యావందనం అని చెప్పానంటే ఓన్లీ బ్రాహ్మణులే చేస్తారు కాబట్టి దానికి ఒక నియమం ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత మీరు తులసి యొక్క పూజ చేయాలి. నేను ముందుగా ఇప్పుడు ఇది నీకు తులసి యొక్క మహత్యం చెప్తున్నాను. తులసి యొక్క పూజ ఎలా చేయాలి అనేది నేను ముందు చెప్తాను. మీరు ఓపిక కొద్దీ ఈ యొక్క వీడియో చూడండి. మీరు చూస్తూ ఉంటే మీకు తెలుస్తాయి. మరి యొక్క భక్తితో తులసి నమస్కరిస్తే తుల పురుషుణ్ణి ఆరాధించిన పుణ్యఫలం కలుగుతుంది. అంటే మనకు మూల పురుషుడు అంటే ఆది దేవుడు శ్రీ మహావిష్ణువును పూజించిన ఫలితమును మనకు కలుగుతుంది. తులసి ప్రదక్షిణ చేస్తే అశ్వమేధ యాగము పుణ్యప్రదము. తులసిని ఒక్కసారి మనం ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు కొత్తగా నిర్మించుకుంటున్న గృహములు కానీ, మనకు ఇంతకు ముందు ఉన్న గృహములు కానీ, మీరు ఏమిటంటే తులసి కోటను నిర్మించుకునేటప్పుడు మీరు ప్రహరీ గోడకు 3 ఫీట్ల దూరంలో లేదా 2.5 ఫీట్ల దూరంలో ఉండి మధ్యలో ప్రదక్షిణం చేసేటట్టు మీరు ఒక తులసి కోట నిర్మాణం చేసుకోవాలి. అందులో తులసి దళాన్ని నాటినట్టయితే, తులసి మొక్కను నాటినట్టయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు తులసి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ప్రదక్షిణ చేస్తే అశ్వమేధ యాగము అని చెప్పంటే అది ఎంత కొన్ని కోట్ల పుణ్యం వస్తుందనేది మీరు ఆలోచించండి. అందుకోసమని తులసి తీర్థాన్ని పుచ్చుకుంటే గంగాజలాన్ని తాగినంత మీ యొక్క పుణ్య ఫలితం ఉంటుంది. అంటే మన పవిత్ర గంగా కాశీలో ఉన్న పవిత్ర గంగా ఉంది కదా, మీరు యొక్క తులసి యొక్క తీర్థాన్ని మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు అందులో తులసి రేకులను వేసి మనకు తులసిని తీర్థంగా ఇస్తారు. అంటే ఆ తులసి తీర్థాన్ని మనం పుచ్చుకున్నట్టయితే మన గంగా జలాన్ని తాగినంత పుణ్యఫలం మనకి వస్తుందని చెప్పని ఇందులో వివరించడం జరుగుతుంది. 100 రెట్లు తులసి పూసల జపమాలతో చేసినంటే, మేము తులసి మాల ఉంటది, తులసి మాల అని చెప్పంటే మామూలుగా మీరు జపం చేస్తారు కదా, అందరూ చేస్తారో చేయరో తెలియదు, కానీ ప్రతిరోజు తులసి మాలతో మాత్రం జపం చేయాలి. మీరు కూడా చేయండి. చేయని వాళ్ళు ఉంటే నేను మీకు చెప్తున్నాను, తులసి మాలతో జపం చేయండి. ఇప్పుడు తెలిసి మేము చేస్తాము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకోటి జయ శ్రీమన్నారాయణ మూల మంత్రము మాకుంటది కాబట్టి మేము చేస్తాము. లేదా మీరైతే శివభక్తులైతే శివకేశవులు ఇద్దరు ఒకటే, శివభక్తులైతే ఓం నమ శివాయ అని రోజు 108 సార్లు చేయండి. ఆ యొక్క తులసి దళంతో చేసిన ఎక్కువ అంటే మీరు ఇస్కాన్ టెంపుల్లో దొరుకుతుంది, మీకు బయట దొరుకుతుందో తెలియదు. ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉంటే, శ్రీకృష్ణుడి టెంపుల్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడ మీకు 100% అక్కడ మీకు ఈ యొక్క తులసిమాల అనేది దొరుకుతుంది. దానితో మీరు తులసిమాలతోటి జపం చేసినట్టయితే మీకు ఒక 100 రెట్ల పుణ్యం అనేది మీకు వస్తుంది. తర్వాత తులసి అమ్మవారు కూడా మిక్కిలి మీకు సంతోషిస్తుంది. ఇంకోటి, మనకు తులసి లేని ఇల్లు ఉండదు, కానీ కొన్ని ఇప్పుడు ఉన్న ప్రధాన నగరాల్లో కానీ ఇక్కడ వారి యొక్క ఇంటి ముందు కానీ మీకు స్థలం లేకపోయేసరికి తులసి మొక్కను పెట్టడం అనేది కొంతమంది పెట్టుకోవడం లేదు. తులసి మొక్క ఉంటే యమదూతలు కానీ మీకు ఎవ్వరు కానీ మీ దగ్గరికి అకాల మరణాలు కూడా మీకు సంభవించవు అని చెప్పని ఈ యొక్క స్కంద పురాణంలో వివరించబడింది. కాబట్టి ఇది నా ఒక సొంతంగా చెప్పడం లేదండి, నేను స్కంద పురాణంలో చూసి మీకు చెప్తున్నాను. ఆ వేదాలు కూడా మనకు చెప్తున్నాయని ఇంతకుముందు మీకు వివరించాను. ఇది అందరు ప్రతి ఒక్క ఇంటిలో తులసి కోట అనేది నిర్మించుకోవాలి, తులసి మొక్కను ఉంచుకోవాలి. అది లేకపోతే మీకు నష్టము, ధన నష్టము, అకాల మరణాలు అవన్నిటిని తప్పవు అని చెప్పని నేను మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఎట్లా అని చెప్పండి, మీరు భగవంతుని యొక్క నామజపము రోజు చేసినట్టయితే భగవంతుడి లీలా ఉంటే మన గ్రహాల నుంచి వచ్చే గ్రహపీడనం అనేది తగ్గుతుంది. కాబట్టి తులసి మాత తర్వాత సైంటిఫిక్ కూడా మీకు
ఎంతో ప్రాధాన్యం కలిగిన యొక్క మొక్క, ఆ వృక్షం తన యొక్క ఆకులు ఔషధంగా ఎన్నో వాడుతున్నాము. కాబట్టి మీరు తులసి మొక్కని ఇంటిలో ఉంచుకోండి, పూజిస్తే మీకు 100 రెట్లు మీకు పుణ్యఫలం అనేది కలుగుతుంది. నేను ఇంతకు ముందు మీకు వివరించాను. తర్వాత ఇంకోటి, ప్రతి హిందూ గృహంలో తులసి ఉండటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. మన సాంప్రదాయం తులసి ఉన్న ఇల్లు సరస్వతి స్వరూపమై విరసిల్లుతుంది. మనకు తులసి ఉన్న ఇల్లు ఇప్పుడు సరస్వతి అంటే ఎప్పంటే చదువుల తల్లి, అంటే మీకు చదువులు కానీ అన్ని కానీ అభ్యాసం జరిగే ఏకాగ్రతతో ఉంటుంది. తర్వాత మీకు తులసి పెంచిన పూజించిన మానసిక ఆనందము, శరీర ఆనందము ఇస్తుంది. అంటే తాకిన నిత్య పూజ చేసినా కానీ 7 జన్మాల పాపాలు పోగొట్టిన వారవుతారు. అంటే మీరు తులసి యొక్క పూజ చేసినట్టయితే ఎన్ని రెట్ల ఫలితం అనేది వస్తుందనేది మీకు వివరిస్తున్నాను. తర్వాత మీరు నిత్య తులసి పూజ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన నమస్ తులసి కళ్యాణి, నమో విష్ణు ప్రియేశవే, నమో మోక్షపదేనాయ సవత్పదాయిని, ఈ యొక్క శ్లోకం మీరు నిత్యం పారాయణం చేస్తూ అమ్మవారి దగ్గర ధూప దీప నైవేద్యం, అమ్మవారికి నైవేద్యం పెట్టండి, పుష్పము పెట్టండి, పుష్పాలంకారణ పెట్టండి, పచ్చ తోరణాలు అంటే మనం నైవేద్యం పెట్టండి. తర్వాత దీపం పెట్టి ఆరాధన చేయండి. తర్వాత మీరు ఇంట్లో పూజా మందిరంలో చేసుకున్న తర్వాత వచ్చి తులసి కోట దగ్గర కూడా మీరు చేసుకోవచ్చు. చేసుకుంటే మీకు పుణ్య ఫలితం అనేది వస్తుంది. నేను స్వయంగా వివరించి చెప్తున్నాను. ఇందులో నేను స్వయంగా చెప్పిన వ్యక్తులు ఎవరైతే కొంతమంది ఆడపిల్లలకు పెళ్లి కాకపోవడం జరగలేదు, వారు నా దగ్గరికి వచ్చి అడిగారు. అడిగిన తర్వాత మీకేమన్నా పితృదోషము ఇదన్నా ఉంటే సమస్య ఉంటుంది, కాబట్టి మీరు గంగా స్నానం చేయండి అని చెప్పంటే మన దగ్గరలో ఉన్న గోదావరి ధర్మపురి అక్కడికి వెళ్ళి గోదావరి స్నానం చేసి వచ్చి వాళ్ళు నేను చెప్పిన విధంగా పూజ ఆచరించారు. వారికి 3 రోజుల్లో వివాహము సంబంధం వచ్చింది. ఆ సంబంధం కుదిరింది, వారికి వివాహం జరిగింది. ఇప్పుడు వారికి చెప్పి కూడా నేను 2 సంవత్సరాలు అవుతుంది. వారు సంతోషంగా పిల్ల పాపలతోటి ఉన్నారు. అయితే మీరు పెళ్లి కాని వారు కూడా ఏదైనా దోషం ఉన్నా కూడా ఇది ఉన్న అమ్మవారికి పూజ చేయండి, మీ యొక్క కన్నీళ్లు గార్చండి, ఆర్తితో విలువండి. ఆర్తితో పిలిస్తే అమ్మవారు పలుకుతుంది. అది మీకు 100 విధాలుగా 100% జరుగుతుందని నేను చెప్తున్నాను. నా మాట వినండి, మీరు చెయ్యండి. తర్వాత మీకు ధనము రావాలని చెప్పన్న కానీ నిత్య పూజ చేయండి. ధనము కానీ అన్ని లక్ష్మీదేవి అమ్మవారే కాబట్టి మీకు అమ్మవారు సాక్షాత్తు మీకు కనకధారణ అంటే కనకధార స్తోత్రం గురించి మీకు చెప్తాను, మళ్ళీ వివరిస్తాను. ఇప్పుడైతే మీరు ఇది తులసి పూజ చేసుకోండి, అది జరుగుద్ది. తర్వాత మన మహావిష్ణువుకు ఇష్టమైన తులసి కోట కాబట్టి మీరు చేస్తే మీకు 100 రెట్ల ఫలితం అనే ఉంటుంది. అందరికీ జయ శ్రీమన్నారాయణ. పూర్తిగా వీడియో చూసి విన్నందుకు జయ శ్రీమన్నారాయణ. మీరు ఇంకా ఇదివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ మిత్రులకు మీ వాళ్ళకి పంపించండి. ఇంకొకటి ఏంటని చెప్పంటే శుచి శుభ్రత అనేది నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో కూడా చెప్పాను. మీరు తులసి కోట దగ్గర చెప్పులు విడవడం కానీ అటుపక్క వెళ్ళి ఉమ్మేయడం కానీ ఇవన్నీ చెయ్యకూడదు. చాలా మంది తెలియక చిన్నపిల్లలు కానీ అది కానీ మనం ఇప్పుడే అది అందరు అక్కడ వెళ్ళి నేను చాలా మంది ఇళ్లలోకి వెళ్తుంటాను కాబట్టి అక్కడ చూశాను. నా యొక్క అది తరక్కపోయింది, నా మనసు అనేది తరక్కపోయింది. కాబట్టి అక్కడ మీరు తులసి కోట దగ్గర తులసి కోటకు మీరు మినిమం ఒక 3 గజాలు అంటే 3 స్క్వేర్ యార్డ్స్ దూరంలో చెప్పులు విడవండి, దూరంగా ఉండండి. అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మీరు ఉమ్మి వేయడము, తర్వాత వస్తువులు పడేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా పూర్తిగా పల్లె గ్రామాల్లో ఏం జరుగుతుందని చెప్పండి, వాళ్ళు అంట్లు దోమడం అనేది అక్కడే చేస్తూ ఉంటారు. అంటే మీరు ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి కిచెన్ రూమ్ అనేది ఉండదండి అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అక్కడనే వంట పాత్రలు కడగడం అనేది చేస్తుంటారు.